నమస్తే, నా పేరు వంశీ. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ డిబేట్. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యం వరదా భవంతు అనేది మన తెలుగు శుభలేఖల్లో ఖచ్చితంగా కనిపించే శ్లోకం. విశిష్టమైన జంట సీతారాముల్లా మన వధూవరులంతా కలిసే ఉండాలని, ఆదర్శంగా ఉండాలని అందరి భావన. అంతేకాదు, ఆ సీతారాముల ఆశీర్వాదం వీరికి ఖచ్చితంగా ఉండాలని పెళ్లి పెద్దలంతా భావిస్తారు. అంత విశిష్టంగా జరిగేవి మన సాంప్రదాయపు పెళ్ళిళ్ళు. అయితే అవి క్రమంగా మారుతున్నాయి. సాంప్రదాయంలోకి కొత్త ట్రెండ్స్ వచ్చి చేరుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి మరెన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే అవేవి మన సాంప్రదాయాలు కాదని వద్దంటున్నారు పెద్దలు. ఇంతకీ ఆ సాంప్రదాయాల్ని మంటగలుపుతున్న ట్రెండ్స్ ఏంటి, వాటితో వచ్చే సమస్యలేంటి అనే దానిపై ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎంటీవీ. ఈ చర్చలో పాల్గొనేందుకు ఇద్దరు అతిథులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ముందుగా అతిథుల్ని పరిచయం చేసుకుందాం. ముందుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వంగర రవిశంకర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. వంగర రవిశంకర్ గారు, నమస్కారం. మన ఎంతో విశిష్టమైన మన వివాహ సాంప్రదాయంలో ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్స్ పేరుతో జరుగుతున్నది ఏంటి? రకరకాల ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి రకరకాల కొత్త సాంప్రదాయాలు వచ్చి చేరుతున్నాయి. ఇవేవి మన సాంప్రదాయాలు కాదు, కానీ కొత్తగా చేరుతున్నాయి. ఏంటవి? కొత్తగా ఇప్పుడు వచ్చేటప్పటికి వివాహంలో ముఖ్యంగా స్త్రీలు ఆధిపత్యం ఎక్కువగా ఉంది. అదే విధంగా వచ్చేటప్పటికి వారు అనుకున్నటువంటి కొన్ని నియమాలను ముందుగానే చెప్తున్నారు. అంటే కండిషన్స్ పెట్టి వివాహాలు అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతున్నది. అంటే ఇటువంటి కండిషన్స్ అంటే వచ్చేటప్పటికి ముఖ్యంగా వీరికి కొన్ని వివాహాలు వచ్చేటప్పటికి ఎలా ఉన్నాయి అంటే, మాకు అత్తగారు ఇంట్లో ఉండకూడదు, అదేవిధంగా అబ్బాయికి జీతం అనేది కోరుకోవటం అనేది పరిపాటి, అది అందరూ కోరుకుంటారు. ఎందుకంటే వారికి సుఖమైనటువంటి జీవితం ఉండాలి కానీ కాకపోతే వచ్చేటప్పటికి ఇంట్లో అత్తమామలు అనే వారు ఉండకూడదు. అదేవిధంగా అబ్బాయికి ఆస్తి ఏదైతే ఉందో ఆస్తి ముందుగానే జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలి. లేకుండా ఉంటే అబ్బాయికి ఉండేటువంటి ధనం కానీ ఏదన్నా ఉంటే అది కూడా తనతో పాటు జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి కోరుకోవటం. కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, కనీసం 5 కిలోమీటర్ల దూరంలో కూడా వారు ఉండకూడదు అనేటువంటి ఒక స్థితికి వెళ్ళిపోయారు అనమాట. అంటే ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీ ఆడపడుచు కానీ లేకుండా ఉంటే అత్తమామలు కానీ ఆ ఊర్లోనే ఉండకూడదు. అంటే మళ్ళీ ఊర్లో ఉంటే ఎప్పుడైనా మళ్ళీ సాయంకాలం పూట లేకుండా ఉంటే తర్వాత ఎప్పుడైనా వస్తారేమో, ఆదివారం కానీ వస్తారేమో అని చెప్పి అలా కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఈ రోజుల్లో వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ ఉమ్మడి కుటుంబాలే లేవు. అసలు ఉమ్మడి కుటుంబాలు లేవు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో ఉండేటువంటి వారికి అసలు వివాహం జరగడానికి చాలా కష్టమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు. మరియు అదేవిధంగా ఇప్పుడు ఇక వివాహ వ్యవస్థలో అసలు ఎందుకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయంటే, మెయిన్గా వచ్చేటప్పటికి పెళ్ళి అనేది ఒక దానిలో ఉండేటువంటి ఔచిత్యాన్ని మర్చిపోయి దానిలో అదొక బంధంగా, అదొక భారంగా పరిగణిస్తున్నారు. మొన్న వచ్చినటువంటి ఇండియన్ గవర్నమెంట్ సర్వేలో కూడా దాదాపు 47% స్త్రీలు వివాహం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అదేవిధంగా వచ్చేటప్పటికి సంతానం అంటే మెయిన్గా వచ్చేటప్పటికి పిల్లలు ఒకరు లేకుండా అసలు పిల్లలే వద్దు, ఉన్నన్న రోజులు ఇలాగా ఖాళీగానే ఉందాము, ఇలాగే ఎంజాయ్ చేద్దాము, డబ్బులు వస్తే డబ్బులు డిపాజిట్ చేసుకోవటం, లేకుండా ఇంకోటి ఏదైనా చేసుకోవటము ఉన్నటువంటి అంటే మళ్ళీ ఇవన్నీ బాధ్యతల్లో ఉండకూడదు. రేపు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అటువంటి ఇష్యూస్ మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన, అంటే ఎప్పటికీ బ్యాచిలర్గానే ఉండాలని చెప్పి స్త్రీలు కోరుకుంటారు. 47% ఉత్తరప్రదేశ్లో చేసినటువంటి సర్వే. అంతకుముందు ఎలా ఉండేది, మనకు 2000 సంవత్సరం వరకు కూడా 2010 వరకు కూడా ఒక ట్రెండ్ ఎలా ఉండేది అంటే మగవాడి చేతిలో ఎక్కువగా ఇది ఉండేది అన్నమాట. అంటే తను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా వైవాహిక జీవితంలో అబ్బాయి వారి తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చేటప్పటికి చేసేటప్పుడు కొన్ని నిర్ణయాలు ఎక్కువగా భూమికి పోషిస్తూ ఉండేవి. అంటే కట్నాలు కానీ ఇవన్నీ కానీ. ఇప్పుడు అసలు కట్నాలు కాదు, అసలు ముఖ్యంగా వచ్చేటప్పటికి అది కట్నాల కన్నా కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క వరకట్నం అనేది వదిలేసేసి అబ్బాయిలే ఎదురు డబ్బులు ఇచ్చి వివాహం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క వివాహాలు అవ్వట్లేదు. వివాహాలు డిలే అవుతున్నాయి. వాళ్ళు పెట్టేటువంటి గొంతమ్మ కోరికలు అమ్మాయి తరపు నుంచి ఎక్కువగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాయన్నమాట. అంటే దీనిలో ప్రాబ్లం వాళ్ళది కూడా తప్పు అని చెప్పడానికి ఏం లేదు. అక్కడ కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. దానిలో మెయిన్గా వచ్చేటప్పటికి ఉన్నటువంటి ఇష్యూలో
మెయిన్గా వచ్చేటప్పుడు ఒకప్పుడు స్త్రీలు అంటే మన మా అమ్మగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ అట్లా అంటే అమ్మమ్మ గారు లెవెల్లో చూసుకుంటే అంటే కొన్ని 40 ఏళ్ల క్రితం కానీ 50 ఏళ్ల క్రితం కానీ ఉన్నటువంటి బాధ్యతలు తీసుకొని ఎక్కువగా శ్రమించేటువంటి మన స్త్రీలు, ఎందుకంటే సహన శక్తి ఎక్కువగా ఉండేది వాళ్ళకి. మళ్ళందరినీ వాళ్ళ పైకి పెంచి పెద్ద వాళ్ళని చేశారు. ఆ, అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి స్త్రీలకి వచ్చేటప్పటికి ఆ యొక్క స్త్రీలకి పురుషులకి ఇద్దరికి వచ్చేటప్పటికి ఈ యొక్క ఓర్పు సహనం అనేది తగ్గిపోయింది. ఆ ఓర్పు సహనం తగ్గిపోయినప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ ఇద్దరు అసలు మేము ఎందుకు ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అంటే వివాహాన్ని ఒక అదొక బంధంలాగా, అది ఒక అనవసరమైనటువంటి తలకాయ నొప్పిలాగా భావిస్తున్నాం. దాని తగిన విధంగానే వచ్చినప్పటికీ వీటన్నిటికన్నా కూడా లివింగ్ టుగెదర్ లేకుండా ఉంటే కొత్త కొత్త రకాలైనటువంటి పర్యాయ పదాలతో సమాజంలో వస్తున్నటువంటి కొత్త పోకడలకి ఈజీగా అడాప్ట్ అయిపోయి వాటిలో ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు మళ్ళీ వివాహం చేసుకొని అనవసరమైనటువంటి తలనొప్పులు తెచ్చుకోవటం, ఈ పిల్లలు ఈ యొక్క జంజాటం అంతా ఎందుకు, ఇలాగే ఉంటే సరిపోతుంది కదా అనేటువంటి ఒక ఆలోచనలోకి మరి ఎక్కువగా రాగలుగుతున్నారు. ఇవన్నీ కాకుండా వచ్చేటప్పటికి ఇప్పుడు నాకు మొన్న ఈ మధ్య ఒకరు వచ్చారు నా దగ్గరికి, ఏంటి వివాహ ముహూర్తం కావాలి అని చెప్పేసి. వివాహం ముహూర్తం కావాలని చెప్పి ఆ అబ్బాయి తరపు తల్లిదండ్రులు వచ్చారనమాట. సరే అని చెప్పేసి వివాహం ఎప్పుడు ముహూర్తం ఎప్పుడు పెట్టాలి అంటే 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత అమ్మాయి ముందు ఈ యొక్క నగరికి వచ్చినటువంటి వారు ఒక 2 నెలల ముహూర్తం పెట్టించుకొని వెళ్ళారు. దాని తర్వాత వాళ్ళు వద్దు అంటుంటే మళ్ళీ వచ్చారన్నమాట. ఎందుకండి అంటే ఇప్పుడు మేమేం చేయలేమండి, ఆ అమ్మాయి వాళ్ళు ఎంత చెప్తే దానికి తగిన విధంగానే మేము మా యొక్క సిస్టమ్ని అంటే మేము ఆలోచనని మార్చుకోవాలి, ఇటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పారన్నమాట. అంటే ఒక వ్యవస్థలో కాదు, ఈ వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు అన్నమాట. ఈ వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులకి మెయిన్గా వచ్చేటప్పటికి ఇక్కడ మెయిన్గా డబ్బు వైపు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహిస్తున్నటువంటి తీరు చాలా తప్పుగా ఉంది. మనం ఇంట్లో మాట్లాడుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో మనం తల్లిదండ్రులుగా మనం మాట్లాడుకునేటప్పుడు ఏ విషయం మాట్లాడతారో తల్లిదండ్రులు డబ్బు గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. డబ్బు గురించి మాట్లాడుతున్నప్పుడు పిల్లలకి ఏంటి, ఓహో ఇంత డబ్బున్న వాడిని వివాహం చేసుకుంటే నాకు ఇలా ఉంటుంది, ఇలాంటి వివాహాల్లో గొడవలు పడుతున్నారు పక్కింట్లో వాళ్ళు లేకపోతే వీళ్ళు అని చెప్పి అదే మాట్లాడుకుంటున్నారే కానీ ఆ, వ- కలిసి ఉన్నటువంటి వారు ఔన్నత్యం కలిగినటువంటి దాంపత్యం కలిగినటువంటి వారు ఆ, పార్వతి పరమేశ్వరుల గురించి కానీ లేకుండా ఉంటే ఈ యొక్క సీతారాముల గురించి కానీ ఇంట్లో మాట్లాడుకోరు. ఎప్పుడు చూసినా కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే ఎప్పుడైనా సరే డబ్బు గురించి మాట్లాడుకోవటం లేకుండా ఉంటే ఎవరైనా కొట్టుకున్నటువంటి విషయాలు, సమాజంలో వస్తున్నటువంటి నేర వ్యవస్థలో వస్తున్నటువంటి సీరియల్స్ కూడా అవే చూపిస్తున్నాయి కదా మనకు. ఇవన్నీ చూసిన తర్వాత పిల్లలు ఏం డిసైడ్ అవుతారు, మనకి వివాహమే వద్దు, మనం హ్యాపీగా వచ్చేటప్పటికి ఇక ఒంటి సొమ్ము సోమకాయలాగా అలాగే ఉండిపోదాము, వివాహం చేసుకోకుండా ఇదే హ్యాపీగా ఉంటుంది జీవితం అని చెప్పి డిసైడ్ అవుతారు. అలా డిసైడ్ అవడం కరెక్టా కాదా అనేది సమాజానికి రాబోతున్నటువంటి రోజుల్లో ఇది చాలా ప్రాబ్లమాటిక్ కండిషన్లోకి మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన సెన్సెస్ ప్రకారం కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి వారు ఎవరు ఏ వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే మన భారతదేశంలో 30 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ యంగ్ జనరేషన్ రావాలి అంటే వీళ్ళకి సంతాన ప్రాప్తి కలగకపోతే ఒకనొక జనరేషన్ తర్వాత ఇండియాలో అందరూ ముసలి వాళ్ళే ఉండిపోతారు. అలా కాకుండా వీళ్ళందరికీ మార్పు రావాలి అంటే వచ్చేటప్పటికి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళకి అవేర్నెస్, తల్లిదండ్రుల ముందు ముఖ్యంగా మార్పు అనేది రావాలి. వీటిల్లో మీరు ఇందాక అడిగినటువంటి కొన్ని విషయాలు అంటే వివాహ వ్యవస్థలో ఇంకా కొన్ని మార్పులు ఏవైతే అంటే ఉన్నటువంటి ట్రెండ్స్తో పాటు కొత్తగా వస్తున్నటువంటి ట్రెండ్స్ ఏంటి, వివాహం ముందే వచ్చేటప్పటికి అబ్బాయి అమ్మాయి కలవటం, బయటికి షికార్లు తిరగటం కాదు, ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ మ్యారేజ్ షూట్స్ ఏవైతే ఉన్నాయి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి ఒక అపహాస్యానికి గురి చేస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే అది ఇంచుమించు కూడా ఆ రోజు ప్లే చేసేవి ఆ, ఒక పక్క పెళ్లి జరుగుతుంటుంది. పెళ్లి జరుగుతున్నప్పుడు అక్కడ స్క్రీన్ మీద వీళ్ళిద్దరు కలిసి మధ్య జరిగినటువంటి వీడియోని ప్లే చేస్తుంటారు అన్నమాట. వీళ్ళిద్దరూ ఈ బీచ్లో తిరిగిన వీడియోలు లేకుండా ఉంటే అక్కడ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతున్నటువంటి వీడియోస్ ప్లే చేస్తారు. అవన్నీ వాళ్ళు ముచ్చటగా తీసుకున్నవి, దానిలో తప్పు పడడానికి లేదు. కాకపోతే అక్కడ సాన్నిహిత్యం అనేది ఎలా ఉంటుంది, రేపు ఏదైనా సరే పెళ్లికి ముందు ఏదైనా సరే ఒక అబ్స్ట్రక్షన్ జరిగి ఒక ప్రాబ్లం వచ్చి పెళ్లి వివాహం దాకా జరగకుండా మధ్యలో ఆగిపోతే ఇక స్త్రీ పరిస్థితి ఏంటి, అదే విధంగా పురుషుడి పరిస్థితి ఏంటి, ఇది అందరి ముందు అపాస్పాలే కదా. ఇప్పుడు 10 మందికి షేర్ చేసుకుంటారు, 10 మందికి షేర్ చేసుకున్న తర్వాత దాన్ని వాళ్ళ మెమరీలోంచి ఎలా ఎలా డిలీట్ చేయగలుగుతారు. ఆ డిలీట్ చేయడం అనేది ఎప్పటికీ అది
వాళ్ళకేంటంటే అది రాత్రిపూట పీడకలలాగా జీవితాంతం ఆ యొక్క వీడియోస్ సుస్వప్నంగా కాకుండా దుస్వప్నాలలాగా మారిపోయి వేధించే విధంగా ఉంటుంది. కాబట్టి ఎంత వరకు జాగ్రత్తగా ఇక వివాహ సమయంలో, ఎందుకంటే ఎన్నో ముహూర్తాలు ఇప్పుడు చైత్ర మాసంలో ఎన్నో ముహూర్తాలు ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ నవంబర్, అక్టోబర్లో ఈ సంవత్సరం మొత్తం చాలా ముహూర్తాలు ఉన్నాయి. కానీ వివాహం చేసుకునే ముందు ఈ యొక్క నియమాలు అనేది కొంచెం జాగ్రత్తగా, అనవసరమైనటువంటి ఆర్భాటాలు, ఇవన్నీ ఆర్భాటాలు చేయటం వల్ల ఏమవుతున్నదంటే అవన్నీ ప్రాబ్లమాటిక్, ముచ్చటగా చేసుకునేవైనప్పటికీ కూడా అవి ప్రాబ్లంగా తయారైతే అవన్నీ కూడా వచ్చినప్పటికీ మన పిల్లలకి, అదే విధంగా కుటుంబ సభ్యుల మధ్య అపహాస్యం అవటమే జరుగుతుంది అనమాట. ఈ రోజు మిమ్మల్ని పొగిడినటువంటి వారే రేపు వచ్చేటప్పటికి ఇదేంటి ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు అని చెప్పి మీకు సజెషన్స్ ఇచ్చేటువంటి వారు అవుతారు. కాబట్టి ఆ విషయాన్ని ఒకటికి రెండు సార్లు గమనించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో వివాహ వ్యవస్థ అనేది అపనమ్మక స్థితికి చేరుకుంటుంది కొన్ని రీజన్స్ వల్ల. ప్రతిరోజు మన పేపర్లో చూస్తుంటే ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది కనపడుతుంది. రవిశంకర్ గారు, మీ దగ్గరకు మళ్ళీ వస్తాను. ఒక్కసారి భాగ్యలక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం. ఆమె మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలు. ఆమె ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తుంటారు. ఒకసారి వారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. భాగ్యలక్ష్మి గారు, మ్యూట్ తీయండి. ఒక్కసారి మీ మ్యూట్ తీయండి. భాగ్యలక్ష్మి గారు, మ్యూట్ తీయండి. మ్యూట్లో ఉన్నారండి భాగ్యలక్ష్మి గారు. హలో భాగ్యలక్ష్మి గారు, మ్యూట్లో ఉన్నారు. మ్యూట్ తీయండి. మ్యూట్లో ఉన్నారు. రవిశంకర్ గారు, ఒక్కసారి మాట్లాడండి. అయితే మనం ఇప్పుడు మ్యారేజ్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ముఖ్యంగా పెళ్ళికి ముందే జరుగుతున్న ఈ తంతు, అలాగే తాను వివాహం చేసుకోవడం అనేది కొత్త ట్రెండు. అలాగే అమ్మాయిలు ఎక్కువగా పెళ్ళిళ్ళకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ ట్రెండ్స్ ఎలా కొనసాగుతున్నాయి? ఇప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇక్కడ తనకి తానే వివాహం చేసుకోవటమే కాదు, అమ్మాయి కూడా వివాహం చేసుకోవటం, అబ్బాయి కూడా వివాహం చేసుకోవటం, దాన్ని మళ్ళీ అంటే ఫేక్ మ్యారేజెస్ కూడా కొత్త ట్రెండ్ మొదలైంది అన్నమాట. అంటే ఏంటి ఫేక్ మ్యారేజ్ అంటే, మ్యారేజ్ అనేది ఉండదు, కాకపోతే మ్యారేజ్ లాగా ఆర్భాటము, పంతులు గారు రావటము, శుభలేఖ చేసుకోవటము, మళ్ళీ అందరినీ పిలవటము, ఇది ఈ యొక్క మెయిన్గా వచ్చినప్పటికీ ఐటీ ఇండస్ట్రీస్లో, అంటే డబ్బు ఎక్కువగా ఉండేటువంటి ఇండస్ట్రీస్లోనే ఈ ట్రెండ్ అనేది ఎక్కువగా ఉంది. ఫేక్ మ్యారేజ్ అనేది అంటే ఏంటి, అబద్ధపు పెళ్లి. అబద్ధపు పెళ్లి అంటే ఏంటి అంటే, మన బంధువులు అందరూ వస్తారు, చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు, అక్కడ పెళ్లి తంతులాగే ఉంటుంది కానీ పెళ్లి జరగదు. కాకపోతే భోజనాలు అన్నీ ఉంటాయి అన్నమాట, అన్నీ జరుగుతాయి. కానీ ఈ పెళ్లి యొక్క తప్ప ఫేక్ అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అంటే పెళ్లి కూతురు ఉండదు. ఒక్కసారి మా భాగ్యలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను. భాగ్యలక్ష్మి గారు, చెప్పండి సార్. భాగ్యలక్ష్మి గారు, ఈ మన మ్యారేజ్ ట్రెండ్లో కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి. ముఖ్యంగా పెళ్ళికి ముందే వెడ్డింగ్ షూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, అలాగే పెళ్ళికి ముందే కలిసి తిరగటాలు, లాంగ్ జర్నీలు, ఇవన్నీ సరైనవేనా? ఇంకా మీకు ఇంకా మాకు తెలియని కొత్త ట్రెండ్స్ ఎన్నో మీకు తెలుసు. అవేంటో మాతో షేర్ చేసుకోండి. తప్పనిసరిగానండి. ఏంటంటే కనుక వంశీ గారు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరు కూడా వివాహం కుదిరిన తర్వాత ఎవరు ఆగడం లేదు. ఏ విధంగాని ప్రీ వెడ్డింగ్ షూట్లని, తర్వాత బయటకు వెళ్ళి ఇద్దరు కలిసి చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవడం వరకే కాకుండా ఈ వీడియోలు తీసుకొని ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో అయినా సరే పెళ్లి కాకపోతే ఆ తదుపరి అమ్మాయికి గాని అబ్బాయికి గాని ఆ జ్ఞాపకాలు మిగిలిపోతాయి. తర్వాత ఏంటంటే గనక తదుపరి వేరే భాగస్వామిని వాళ్ళు ఎంచుకున్నప్పుడు ఇవి ఎవరైనా పోస్ట్ చేసినవి క్లిప్పింగ్ పంపిస్తే కాపరాలు కూలిపోతాయండి. అవి ఎట్టి పరిస్థితుల్లోని కూడా మంచిది కాదు. ఈ విషయాన్ని మాత్రం నేను మ్యారేజ్ బ్యూరో వ్యవస్థాపకురాలుగా నేనైతే దాన్ని సహించట్లేదు. ఎందువల్ల అంటే గనక మనకి పరిమితి అని మన పెద్దవాళ్ళు పెట్టి ఉన్నారు. వివాహ వ్యవస్థలో జీవిత భాగస్వామితో ఎప్పుడైతే మనము శరీరం అనేది అట్రాక్షన్కి గురి చేస్తుంది కాబట్టి శారీరకంగా దూరంగా ఉండే మాట్లాడుకునేవారు, దూరంగా ఉండే మన యొక్క పెద్దలు పెళ్ళిళ్ళు కుదిర్చేవారు. వివాహ వ్యవస్థలో కూడా నిశ్చితార్థం అప్పుడు కూడా ఒక చెంబు నిండా కలస నిండా నీళ్లు పెట్టి మధ్యలో పెట్టి మరి నిశ్చితార్థాలు చేసిన వైనాలు కూడా మనకి మన భారతీయ సంస్కృతిలో మనకి ఉంది.
మన ధర్మాల ప్రకారం. కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఎవరు పాటించట్లేదు. చెబితే గనుక ఇవన్నీ కూడా పాత చింతకాయ పచ్చడి భావాలు అంటున్నారు. సరే, పాస్ట్ యుగంలో ఉన్నాము, కంప్యూటర్ యుగంలో ఉన్నాము. కానీ వైవాహిక జీవితంలో మాత్రం ఈవేళ స్త్రీలు గాని, పురుషులు గాని, ఇంట్లో పెద్దలు గాని సంసారపక్షమైనటువంటి అమ్మాయే మన ఇంటికి రావాలి అని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్‌ల వల్ల ఎ పెళ్ళైపోతే ఓకే. కాకపోతే గనక అనర్థాలకు దారి తీస్తోంది. మానసికంగా కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. తిరిగి పెళ్లి చేసుకునే వరకు కూడా వీళ్ళకి భయం అనేది వెంటాడుతుంది. అందువలన ఇవన్నీ కూడా మనకి తగవు. విదేశీ పాశ్చాత్య దేశాల యొక్క సంస్కారాలు మనకు వద్దు, కలిసి తిరగడాలు రద్దు అనే విషయాన్ని నిర్మోహమాటంగా నేను చెబుతూ ఉన్నాను. ఎందుకంటే కనుక జీవితంలో వివాహ వ్యవస్థే చాలా విలువైంది. అలాంటి వివాహక ధర్మానికి, ఆర్ష ధర్మాన్ని అనుసరించి మన లైఫ్లో వివాహం అనేది, పెళ్ళంటే నూరేళ్ల పంట అన్నారు. అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం కానీ, సీతారాముల కళ్యాణం నిన్నగాక మొన్న జరిగింది. దానిలో కూడా అమ్మాయి అబ్బాయి కూడా వేరు వేరుగా ఉండే జీలకర్ర బెల్లం తర్వాతే ఆ జనక మహారాజు ఈయం సీత అని చెప్పాట. చెబితే ఆ రాముల వారి కన్నెత్తి కూడా చూడలేదట సీతామాత వైపు. కారణం ఏమిటి? కారణం ఏమిటంటే గనక ఇది ఇంకా నా భార్య కాదు, నా పత్ని కాదు కాబట్టి, ఆ యొక్క జనకుని కుమార్తె కాబట్టి నేను చూడకూడదు అనుకున్నట్ట. ఆ విధమైనటువంటి వైనం ఉన్నటువంటి ధర్మాలు మనకు ఉన్నాయి. అందువల్ల ఈ సంస్కృతిలో మన భారతదేశానికి మహర్షులందరూ కూడా చెప్పినటువంటి పద్ధతుల్ని మనం తిరిగి పునఃప్రారంభిస్తేనే వైవాహిక జీవితాలు బాగుంటాయి. ముందే అన్ని విషయాలు మాట్లాడేసుకుంటున్నారు. అన్ని విషయాలు చెప్పేసుకుంటున్నారు. తదుపరి వాళ్ళు మాట్లాడుకోవడానికి వివాహం అయిన తర్వాత ఏమీ ఉండట్లేదు. అందువల్ల తప్పులు ఎంచుకొని ఇగోయిజాలు పెద్దవయ్యి, నీ ప్యాకేజ్ ఇంత, నా ప్యాకేజ్ ఇంత, లేకపోతే మీ పెద్దవాళ్ళు పలానా మాట అన్నారు, అలా అంటారా మమ్మల్ని, మేమెంతటి వాళ్ళం, ఈ విధంగా కూడా కోపతాపాలు ఎక్కువయ్యే కూడా డైవర్స్‌కి దారి తీసేటటువంటి ప్రకృతి కనపడుతోంది. అందువల్ల వికృతి చేష్టలు తగ్గించుకుంటే అన్ని విధాలా మంచిది. అదేవిధంగా ఈ యొక్క పెళ్లి సంబంధాల విషయంలో కూడా ఇంకా కావాలి, ఇంకా కావాలి పెళ్లి సంబంధాలు. అంటే ముందు జీతం చూస్తున్నారు. తర్వాత కుటుంబం చూడటం లేదు. కుటుంబం లాస్ట్‌లో పెడుతున్నారు. జీతాలు చూస్తున్నారు, ఒడ్డు పొడుగులు అందాలు చూస్తున్నారు. ఆ తదుపరి లాస్ట్‌లో కుటుంబం అంటున్నారు. కానీ ఈ యొక్క మన యొక్క వ్యవస్థే కుటుంబ వ్యవస్థ. అలాంటి వ్యవస్థకి పూర్తిగా కూడా దూరంగా మూడో పరిస్థితిలో పెడుతున్నారు. ఫస్ట్ ఏమిటంటే జీతాలు, హైట్‌లు, అందాలు, ఇవన్నీ కాకుండా ముఖ్యంగా వాళ్ళ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏమీ లేకుండా అంతా కూడా కోటీశ్వరులుగా ఉండవలెను అనే కాన్సెప్ట్ బాగా వచ్చేసింది. 5 అంకెల జీతం కాదు, 6 అంకెల జీతం ఉండవలెను. ఇది కూడా వచ్చింది. అదే కాకుండా విదేశీ సంబంధాల విషయంలో కూడా కంప్లీట్ ఎంక్వైరీ చేసుకునే స్టెప్ వేయమని చెబుతూ ఉంటాము. అందువలన ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటేనే ఆడపిల్ల జీవితం గానీ, మగపిల్లాడి జీవితం గానీ, పెళ్ళంటే నూరేళ్ల పంట గానీ, నూరేళ్ల మంట మాత్రం ఎట్టి పరిస్థితిలోని కాదు. వైఫ్ ఈజ్ లైఫ్. వైఫ్ ఈజ్ నైఫ్ అనే విధంగా ఈ రోజున తయారవుతుంది వివాహ వ్యవస్థ. అందువల్ల వైవాహిక జీవితంలో భార్యాభర్తలిద్దరూ కూడా సమహుజ్జులే. కానీ పాలు నీళ్ళ కలిసిపోవడానికి యుగోయజాలు పక్కన పెట్టేసి పెద్దవాళ్ళు ఉంటేనే మంచిది. ఇదివరకటి అంటే న్యూక్లియర్స్ కుటుంబాలు అయిపోయాయి. అలాంటప్పుడు పెద్దవాళ్ళు ఉండకూడదు. ఒక్కతే కూతురు అయి ఉండవలను. ఒక్కడే అల్లుడు మాత్రమే మాకు ఊడిపడవలను. ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి మాటలు కూడా కట్టిపెడితేనే కుటుంబ వ్యవస్థ మెరుగుపడుతుంది. అందువల్ల వైవాహిక జీవితంలో ముఖ్యంగా ఇగోయిజాలు అటక మీద పెట్టి ముందుకు పెడితేనే చాలా చాలా బాగుంటుందండి. ముఖ్యమైనటువంటి వైవాహిక జీవితంలో ముందే తల్లిదండ్రులు పిల్లలకి ఒక కౌన్సిలింగ్ ఇచ్చే పెళ్ళిళ్ళు చేయాలి. లేకపోతే గనక కౌన్సిలింగ్ ఇవ్వకపోతే వాళ్ళలో ఉన్నటువంటి అంటే భయాలు, అత్తగారంటే చాలా భయం. అత్తగారంటే ఒక దెయ్యం లాంటిది. ఆవిడ అమ్మో! ఎప్పుడు ఏమంటుందో తెలీదు. మనకు పనులు రావని ముందే చెప్పేస్తే సరిపోతుంది అనేటటువంటి ఆడపిల్లలు కూడా తయారవుతున్నారు. మగపిల్లలు కూడా నేను అల్లుడిని, నన్ను గౌరవించవలెను, నా కాళ్ళు కడిగి మీరు నెత్తి మీద వేసుకున్నారు కాబట్టి మీరు ఆ విధంగానే ఉండాలి. నేనేమైనా సరే నీ బాబు అని మాట్లాడినా కూడా తండ్రిని అమ్మాయికి ఎంత కోపమొస్తుంది.
ఆ విధంగా మాట్లాడేటటువంటి పిల్లలు కూడా ఈవేళ తయారవుతున్నారు. అందువల్ల ఏ విధంగానే కూడా అంటే మనలో ఉన్నటువంటి భేషజాలు గాని, అహంకారం గాని భార్యాభర్తల మధ్య ఉండకూడదు సుమా అని ఆ యొక్క ప్రామాణికాలకి పెళ్ళంటే నూరేళ్ల పంటే కాదు. మీరు చేసే ప్రమాణాలు ఇలాంటివి. జీలకర్ర, బెల్లం ఎందుకు పెట్టిస్తున్నాము? 2 కూడా కలిసిపోతాయి. అదే విధంగా మీకు ఉన్నటువంటి సహస్ర చక్రం మీద పెట్టిస్తున్నాము. అంటే 30, 72 వేల నాడీ మండలం అక్కడ ఏకమవుతోంది. అదేవిధంగా మీరిద్దరూ కూడా దృష్టులు వీడియోల వైపు, కెమెరాల వైపు వెళ్ళకుండా మీరిద్దరూ చూసుకోండి. మీరిద్దరూ సవ్యంగా ఉంటే మా కుటుంబాలు బాగుంటాయి. మనం 10 మందిలో పేరు తెచ్చుకునే విధి విధానంలో మీరు ఉండాలి సుమా. తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. సరిదిద్దుకుని ముందుకు వెళ్ళండి అని తల్లిదండ్రులు గట్టిగా పిల్లల్ని కూర్చోబెట్టి వివాహానికి ముందు అక్కడ షాపింగ్ చేద్దామా, ఇక్కడ వెడ్డింగ్ షూటింగ్ చేద్దామా, ఆకాశమంత పందిరి వేద్దామా, వాళ్ళు 10 లక్షలు ఖర్చు పెట్టి పెట్టారు, మనం 30 లక్షల హాలు మాట్లాడదాం, 50 రకాలు పెడదాం. ఈ గొప్పలకి పోయి తర్వాత డైవర్సులయ్యి మళ్ళీ రెండో పెళ్లి సంబంధానికి వచ్చేటటువంటి వైవిక జీవితాలు ముక్కలైనటువంటి విధానాలు ఎన్నో ఉన్నాయి. అలాగే శారీరకంగా కూడా అనారోగ్యవంతులు అయ్యారు, అందుకని మేము డైవర్సులు తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఆ మాట కామన్‌గా అయిపోయింది. ఎవరికైనా మేము చెప్పినప్పటికీ కూడా అలాగే అంటారు కదండీ ఆడపిల్లల తల్లిదండ్రులు అనేమో మగపిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. అదేవిధంగా అమ్మాయిల తల్లిదండ్రులేమో మెసేజ్‌లు రకరకాలుగా వస్తున్నాయి. ఆ మెసేజ్‌లు చూసి ఆ అమ్మాయికి ఎవరితోటో పరిచయం ఉందండి, అందుకని డైవర్స్ తీసుకున్నామని వీళ్ళు చెప్తున్నారు. ఈ 2 కూడా కామన్ పాయింట్స్ అయిపోయాయండి. అందువల్ల ఎటువంటి పరిచయాలున్నా, ఎటువంటి వైవిధ్యాలున్నా కూడా వివాహానికి పూర్వమే రద్దు చేసుకొని, వివాహానికి సిద్ధపడేటప్పుడు క్రిస్టల్ క్లియర్‌గా అన్ని విషయాలు కూడా బోల్డ్‌గా మాట్లాడుకుని కుటుంబాలు కూర్చొని, ఆ తర్వాత మరలా నాలుక కరుచుకునే పరిస్థితులు, అడుసు తొక్కనేలా కాలు కడుగునేలా అన్నట్లుగా కాకుండా వైవాహిక జీవితాలు నిండు నూరేళ్లు ఉండాలంటే తల్లిదండ్రులే కాదండి, అన్నదమ్ములే కాదు, అక్క చెల్లెళ్ళే కాదు, ఆ కుటుంబంలో అమ్మాయి, అబ్బాయి కూడా సర్దుబాటు అనే నీతిని ఉపయోగించుకున్నట్లయితే గనక ఆనందంగా ఉంటారు వంశీ గారు. ఈ విషయాన్ని చా తెలియజేస్తూ ఈ యొక్క ప్రీ వెడ్డింగ్ షూట్‌లకి మాత్రం నేను వ్యతిరేకమండి. చాలా అద్భుతంగా వివరించారు భాగ్యలక్ష్మి గారు. ఇప్పుడున్న మ్యారేజ్ ట్రెండ్స్ గురించి. రవిశంకర్ గారి దగ్గరికి వెళ్దాం. రవిశంకర్ గారు, ఇప్పుడు రకరకాల మ్యారేజ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. మీరు రీసెంట్గా చూసిన మ్యారేజ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? అంటే మనకు 5 రోజుల పెళ్లి జరిగేది, కానీ ఈ రకమైన వింత పోకడలు అయితే ఉండేవి కాదు. ఇప్పుడు కనిపిస్తున్న వింత పోకడలు ఏంటి? ఇప్పుడు మెయిన్‌గా వచ్చినటువంటి ఫేక్ మ్యారేజెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఫేక్ మ్యారేజెస్‌లో వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పిన విధంగా మ్యారేజ్ అనేది జరుగుతుంది. కాకపోతే అక్కడ అమ్మాయి గాని, అబ్బాయి గాని ఉండరు. ఒకవేళ అమ్మాయి ఖర్చు పెడితే అబ్బాయి ఉండడు. అబ్బాయి ఖర్చు పెడితే అమ్మాయి ఉండదు. కానీ తంతు మటుకు జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, పంతులు గారు రావటం, దాని తర్వాత బట్టలు కొనుక్కోవటం, చిన్న వెడ్డింగ్ హాల్ బుక్ చేసుకోవటం, దాని తర్వాత ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ రావటం, తినటం. ఆ వచ్చే వాళ్ళకైనా సరే ఆలోచన ఉండాలి. వాడు చేసేటువంటి పని మంచిది కాదని చెప్పేటువంటి యోగ్యత, విజ్ఞత వాళ్ళకు ఉండదు. అంటే ఏదో చేసుకోవాలి కదా అనేటువంటి ఒక ఆలోచనలో ఈ ఫేక్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. ఈ ఫేక్ మ్యారేజెస్‌తో పాటు ఇప్పుడు దాంతో పాటు ఇప్పుడు మెయిన్‌గా వచ్చేటప్పటికి అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారనమాట. అంటే ఇది జనరల్‌గా వచ్చినప్పటికి మన మన తెలుగు వాళ్ళే జనరల్‌గా ఈ సిటీస్‌లో స్థిరపడినటువంటి వారు, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడినటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా విదేశాల్లో స్థిరపడినటువంటి వారు కూడా కొన్ని రీజన్స్ వల్ల మెయిన్‌గా ఈ యొక్క అంటే డబ్బు అనేది ఎంతవరకు తీసుకెళ్తుంది అంటే, మెయిన్‌గా ఈ గ్రీన్ కార్డ్ కావాలనో, లేకుండా వీసా ఎక్స్‌టెన్షన్ కావాలో అని చెప్పేసో, లేకపోతే అక్కడ అక్కడ చట్టబద్ధత ఉంది. అమ్మాయిని చేసుకోవటానికి, అబ్బాయిని చేసుకోవటానికి. కాబట్టి అలా వివాహం చేసేసుకుంటారు అక్కడ. దాని తర్వాత అప్లై చేసుకుంటారు. వీసా ఎక్స్‌టెన్షన్ తీసుకోవటం ఇలాంటి పనులు చేస్తున్నారు. వీరితో పాటు ఇప్పుడొచ్చేటప్పటికి కొన్ని కండిషన్స్ అనేవి ఈ రోజుల్లో చాలా సామాన్యంగా ఉన్నాయి. అంటే అందరూ వాటికి యాక్సెప్ట్ చేస్తున్నారన్నమాట. అంటే తల్లిదండ్రులు కూడా వచ్చేటప్పటికి ఈ కండిషన్స్ అన్నిటికీ కూడా అమ్మాయి తరపు వాళ్ళు పెట్టేటువంటి కండిషన్స్ అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇందాక చెప్పిన విధంగా తోడికోడలు అసలు ఉండకూడదు.
అత్తమామ అసలు ఉండకూడదు. ఉన్నా సరే ఆ ఊర్లో ఉండకూడదు. 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉన్నా కూడా అది యాక్సెప్టబుల్ కాదు. అంటే ఇంక అంతరిక్షంలో ఉండాలి అన్నట్టుగా మేబీ. అంతరిక్షంలో వాళ్ళ వీళ్ళిద్దరి జంట ఉండాలి. మళ్ళీ వాళ్ళ ఆస్తులు అన్నీ కావాలి. దాంతో పాటు మిగతావన్నీ గూడా కావాలి అంటారు. అంటే వాళ్ళిచ్చేటువంటి డబ్బులు ఇవన్నీ గూడా కావాలి. ఇటువంటి ఒక ఆలోచన దృక్పథం అనేది తప్పు వాళ్ళది కాదు. జనరల్‌గా ఇది మన తల్లిదండ్రులు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఏదైతే డిస్కస్ చేసుకుంటారో, ఇంట్లో మాట్లాడుకునేటువంటి కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, అది పిల్లల మనసులోకి వెళ్ళిపోవటం, అలాగనే వాళ్ళ బంధువుల్లో చెప్పుకునేటువంటి ఒక ఆలోచనలు, ఇవన్నీ గూడా. అబ్బాయిల మనసులో ఏంటంటే, అదొక ప్రెస్టేజ్ ఫీలింగ్ అయింది. ఇప్పుడేంటంటే, మెయిన్‌గా ఈ తీసుకునేటువంటి డౌరీ అంటే ఇది వరకట్నం అనేది ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద అసలు చాలా చోట్ల వరకట్నం అనేది లేదు. ఎవరు తీసుకోవట్లేదు. తీసుకున్నా సరే అదేంటంటే ఒక ప్రెస్టేజ్ ఫీలింగ్‌గా చెప్పుకోవటం కోసమే ఏదో నీకెంతిచ్చార్రా, నాకెంతిచ్చారు అని చెప్పుకోవటానికి ఒక నంబర్స్ చెప్పుకోవటం కోసమే తీసుకుంటారు. అదొక ట్రెండ్ అన్నమాట. అలాంటి ట్రెండ్‌లో ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అది ఆ ట్రెండ్ ఇంకా కొనసాగుతూ ఉంది. కానీ ఆ ట్రెండ్ కూడా మెయిన్‌గా ఏంటంటే శీలం అంటే వచ్చేటప్పటికి గుణం. ఆ గుణం లేనటువంటి వారికి ఈ డబ్బులు ఎన్నేసుకున్నా సరే నెత్తినేసి కొట్టుకోవడానికి కూడా పనికిరావు. ఎందుకంటే మానసిక ప్రశాంతత లేనటువంటి వైవాహిక బంధం అనేది అది శుభ ఫలితాన్ని ఇవ్వదు. మన శాస్త్రంలో కూడా అదే చెప్పేది. వైవాహిక జీవితానికి భార్యాభర్తలిద్దరు అంటే శివపార్వతులిద్దరూ కలిస్తేనే శివుడికి పూర్తి గుణాలు లేవు. అందుకనే వచ్చేటప్పటికి పార్వతి దగ్గర నుంచి 18 గుణాలు అడుగుతాడనమాట. అప్పుడు 36 గుణాలతో కలిసి ఒక పరిపూర్ణమైనటువంటి పురుషుడుగా తను పూర్తిగా పరిపూర్ణత చెందాడు. ఆ విషయాన్ని భార్యాభర్తలు ఇద్దరు తెలుసుకోవాలండి. ఎవరైతే కొత్తగా వివాహం చేసుకోబోతున్నారో వారు అంటే ఒకరిలో మైనస్, ఒకరిలో ప్లస్ అనేది ఏదైతే ఉంటుందో ఒకరు లేనిది ఒకరు ఉండొచ్చు. అలా అని చెప్పి ఒకరినొకరు ఎత్తి చూపించుకోకూడదు. డబ్బే రవిశంకర్ గారు శాశ్వతం. చివరగా చెప్పండి, ఇప్పుడు ఇంకా ఎలాంటి మార్పులు చేసుకోవాలి మన ఈ వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే? అంటే వివాహ వ్యవస్థలో జరుగుతున్న మార్పుల గురించి చెప్పండి క్లుప్తంగా. ఎలా ఇంకా జరగాలి ఇంకా? వివాహ వ్యవస్థలో జరుగుతున్నటువంటి మార్పుల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇప్పుడు పూర్తిగా లేడీస్‌ది అంటే ఆ స్త్రీలది ఎక్కువగా డామినేషన్ అనేది నడుస్తున్నది. దాని ప్రకారంగే నడుస్తుందన్నమాట. ఈ పిచ్చి పిచ్చి ఈ షూట్లు ఇవన్నీ గూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కానీ వాడికి డబ్బు ఖర్చు పెట్టేటువంటి వారు ఇప్పుడు కొంచెం తగ్గుతున్నారు. అనవసరమైనటువంటి డబ్బును ఆలోచిస్తున్నారు కానీ, కాకపోతే మిగతావన్నీ వ్యవహారాలు మటుకు జరుగుతున్నాయి. అంటే ఏంటి అంటే ముఖ్యంగా బయటికి తిరగటాలు, ఈ యొక్క షూట్ల కోసం వెళ్లి 4, 5 రోజులు బయట ఒకే గదిలో నివసించడం ఇలా జరుగుతున్నాయన్నమాట. వీటి తర్వాత వచ్చేటప్పటికి చివరి సమయంలో వచ్చేటప్పటికి ఈ యొక్క మ్యారేజెస్ పూర్తిగా చివరగా జరగకుండా భాగ్యలక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం. భాగ్యలక్ష్మి గారు, ఆ, చెప్పండి, చివరగా మీరు చెప్పండి. చెప్పండి. ఆ, ఇంకా ఎలాంటి మార్పులు చోటు చేసుకోవాలి? ఇప్పుడు మన వివాహ వ్యవస్థ మెరుగుపరుచుకోవడానికి ఎలాంటి మార్పులు చోటు చేసుకోవాలి? మన భారతీయ సంస్కృతి ధర్మాల్లో ఆర్షధర్మం చాలా ముఖ్యమైనదండి. అలాంటప్పుడు మన వివాహ వ్యవస్థలో మనం పొంతనలో కూడా 18 గుణాలు రావాలి అని చెబుతూ ఉంటాం జ్యోతిష్య శాస్త్ర ప్రకారము. దానిలో ఏ విధంగా చంద్రమా మనస్సో జాతః, చంద్రుడు ఏ విధంగా మనస్సు కారకుడో ఒకరి మీద ఒకరికి మనస్సు, నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి భార్యాభర్తలకి. దానికి అనుగుణంగా వారి యొక్క పరిచయాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అదే విధంగా వివాహ వ్యవస్థలో కూడా వివాహానికి సంబంధించిన మంత్రాల అర్థం, అంతరార్థం, పరమార్థం కూడా పిల్లలకి ముందే తెలియచెప్పాలి. అంతేగాని పెళ్ళంటే బొమ్మలాట మాత్రం కాదు అనే విషయాన్ని చెప్పాలి. ఇదిగో మన తాతలు, ముత్తాతలు ఈ విధంగా ఉన్నారు. మన తల్లిదండ్రులు ఈ విధంగా ఉన్నారు అనే ఆదర్శ దంపతుల్ని మనం చూపించి చెప్పాలి. ఈ రోజుకి కూడా సీతారాములకి పెళ్ళిళ్ళు చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నామని చెప్పాలి. శివ కుటుంబంలో ఉండేటటువంటి ఐకమత్యం, నీతి, అర్ధనారీశ్వర తత్వం గురించి కూడా పిల్లలకి చెప్పాలి. ఆ విధంగా చెబితేనే సీతాదేవి రాముడిని అనుసరించింది గాని ఇంకా ఏ విధంగానే కూడా రాముడిని తప్ప కన్నెత్తి ఎవరిని చూడలేదు. అలాంటి సంస్కారాలు మనకున్నాయి అని మన భారతీయ సంస్కృతి, ధర్మాలు పెళ్ళికి ముందు కనీసం ఒక 40 రోజుల పాటు వీళ్ళకి అన్ని విడమర్చి చెబితే చాలా వరకు వైవాహిక జీవితాలు బావుంటాయి. వివాహ వ్యవస్థ బావుంటుంది. అందరూ కూడానండి మన ముందు తరాలు కూడా బాగుపడతాయండి. అంతేగాని ఈ రకరకాల తలకాయ నొప్పులు, చిన్న చిన్న విషయాలు కొట్టుకుని ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయాక అయ్యో! ఫస్ట్‌దే బాగుందండి. రెండోదే ఇంకా తలకాయ నొప్పిగా ఉంది అని మూడో పెళ్ళికి కూడా సిద్ధమయ్యేటటువంటి పరిస్థితులు ఈనాడు గోచారరీత్యా కనపడుతున్నాయి. అవన్నీ వింటున్నామంటే
మాకు కూడా చాలా ఇబ్బందులుగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఎప్పటికీ కూడా సర్దుకుని పోయే మనస్తత్వాన్ని అలవరుచుకోండి. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులుంటాయి. దాన్ని గాలి వానలాగా, అదేవిధంగా ఎండ నీడలాగా కూడా మీరు సర్దుకుపోతే భార్యాభర్తలిద్దరూ బాగుంటారు. 10 కాలాల పాటు మంగళసూత్రాలు వేసుకోవట్లేదు, మట్టెలు పెట్టుకోవట్లేదు, నల్లపూసలు వేసుకోవట్లేదు, ఇంక కుంకుమ బొట్టు లేదు. అయినా కూడా ఈళ్ళకి పెళ్ళయిందా లేదా అని కూడా తెలియనటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఉండకుండా వైవాహిక జీవితంలో ఇవన్నీ ముఖ్యం సుమా. పెళ్లి కాకరితం మీ ఇష్టం. జుట్లు వేసుకున్నా వేసుకోకపోయినా కూడా మీ ఇష్టం. ఇవన్నీ కూడా చెప్పాలండి. తల్లిదండ్రులు ముఖ్యంగా మంచి బాధ్యత తీసుకుంటే మీ ఇంట్లో రెండో పెళ్లి అనే ప్రస్తావన రాకుండా చేసుకోండి. ఏదైనా ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వచ్చినా, ప్రాణాల మీదకు వచ్చినా డైవర్స్ తీసుకున్నా పర్వాలేదు కానీ చిన్న చిన్న విషయాలకి వివాహ విచ్ఛిన్యాలు ఎట్టి పరిస్థితులను కూడా వద్దండి. అవి మాత్రం చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈనాడు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం అద్భుతాలు సాధించగలం. సైంటిస్టులుగానే కాదు, గొప్ప గొప్ప వ్యక్తులుగా సంఘానికి మనందరం కూడా రోల్ మోడల్స్ కావాలి సుమా అనే విషయాన్ని మన పిల్లలకి తెలియచేయండి. ధన్యవాదాలు భాగ్యలక్ష్మి గారు, ధన్యవాదాలు రవిశంకర్ గారు. వివాహ వ్యవస్థ ఎంత ముఖ్యమైనదో మీరు చక్కగా వివరించారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో అద్భుతమైనది. ఈ వివాహ వ్యవస్థలో మనకి ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలని మన ఋషి పరంపర నిర్దేశించింది. దాన్ని పాటిస్తే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, లేకపోతే అనర్థాలే జరుగుతాయి. ఇది ఇవాటి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.